ఆనియన్, మిర్చి, చికెన్ పీసు. నెక్స్ట్ లెవెల్. హలో అండి, వెల్కమ్ టు మామాస్ కిచెన్. ఈరోజు మామాస్ కిచెన్లో వచ్చేసి చికెన్ పకోడీ చేస్తున్నాము. ఈవినింగ్ టైం నాన్ వెజ్ స్నాక్స్లో చికెన్ పకోడీ బెస్ట్. చాలా అంటే చాలా బాగుంటుంది. ఎలా చేశారనేది చూసేయండి. చికెన్ పకోడీ కోసము ఒక 1/2 kg బోన్లెస్ చికెన్ తీసుకున్నాను. బోన్ ఉన్నా బాగానే ఉంటుంది, బట్ బోన్లెస్ ఉంటే డైరెక్ట్ తింటున్నాం కాబట్టి స్నాక్ ఐటెంలో చాలా బాగుంటుంది బోన్లెస్ ఉంటేనే. ఇప్పుడు 1/2 kg చికెన్లో ఒక 2 స్పూన్ల కారం ఇది, అండ్ ఒక స్పూన్ ఉప్పు వేస్తున్నా, ఒక స్పూన్ ధనియాల పొడి, ఒక స్పూన్ గరం మసాలా, ఒక స్పూన్ వేయించిన జీలకర్ర పొడి, ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 స్పూన్ పసుపు, ఒక స్పూన్ శనగపిండి, ఇది వచ్చేసి 1/2 స్పూన్ గార్లిక్ పౌడరు, ఇది ఆప్షను, ఉంటే వేసుకోవచ్చు లేదంటే లేదు, ఒక స్పూన్ బియ్యం పిండి, ఒక 1.5 స్పూన్ ఇది కార్న్ఫ్లోరు, ఒక నిమ్మకాయ, పెద్ద సైజు నిమ్మకాయ, అలాగే కొంచెం కొత్తిమీర తరుగు. దీన్ని నీట్గా మిక్స్ చేసేద్దాం, కలిపేద్దాము. కొన్ని వాటర్ యాడ్ చేసుకొని జస్ట్ ఒక 1/2 గ్లాసు, 1/2 చిన్న గ్లాస్ ఇది కూడా, ఫుడ్ కలర్ యాడ్ చేయట్లేదు. ఫుడ్ కలర్ చూడడానికి, మనం తినడానికి అసలు బాగుండదు. స్ట్రీట్స్లో చూసేది మొత్తం మనము ఫుడ్ కలర్ యాడ్ చేస్తే చేస్తారు. ఒక 2 నిమిషాల పాటు ఈ మసాలా పేస్ట్ మొత్తం ముక్కలో పట్టించిన తర్వాత అట్లీస్ట్ ఒక 1 అవర్ అయినా పక్కకు పెట్టాలి. అప్పుడే మసాలా మొత్తం ముక్కకు మంచిగా పడుతుంది. లేదు మార్నింగ్ కలుపుకొని ఈవినింగ్ చేసుకుంటే స్నాక్ టైంలో ఇంకా చాలా బాగుంటుంది. ఒక 1 అవర్ చికెన్ మ్యారినేట్ అయిన తర్వాత మనకు మూకుడు పెట్టేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత చికెన్ ఒక్కొక్క పీసు నీట్గా ఒక్కసారి మొత్తం వేయకుండా కొన్ని ఒక 2-3 రౌండ్లు కాల్చేసుకోవాలి. ఉడుకుతున్నప్పుడు దీంట్లో కొంచెం కరివేపాకు, ఒక 5-6 పచ్చిమిర్చి పొడవుగా చీల్చి ఘాట్లు పెట్టేసేయాలి. పకోడీలో కరివేపాకు ఫ్లేవరు అసలు మంచి టేస్ట్ ఉంటుంది. పచ్చిమిర్చి ఒక బయట కొరుకుతూ ఒక చికెన్ పీస్ తింటే ఉంటుంది. సిమ్లో పెట్టేసే ఒక 10 నిమిషాలైనా ఉడికించాలి. మనం పెద్ద మంట పెడితే పైన కలర్ వచ్చేస్తుంది, లోపల చికెన్ ఉడకదు, రబ్బర్లా ఉంటుంది. సిమ్లో పెట్టేసి నిదానంగా ఉడికించాలి, అప్పుడే పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. ఆనియన్, మిర్చి, చికెన్ పీసు.
నెక్స్ట్ లెవెల్. కారం అయితే చాలా బాగుంది, మంచి స్పైస్, టేస్టీగా సూపర్ ఉడికింది. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి.